మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఏసీబీ కేసులో విడుదల రజనీతో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. విజిలెన్స్ అధికారులను పంపించి బెదిరించి ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ నుంచి 2,20,00,000 రూపాయలను విడుదల రజనీ బ్యాచ్ వసూలు చేసిందని ఏసీబీ ఆరోపిస్తుంది. రజనీతో పాటు ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. అనేక సెక్షన్ల కింద నమోదైన ఈ కేసుల్లో A2 నిందితురాలిగా విడుదల రజనీ ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని కేసు నమోదైంది. 2,20,00,000 తీసుకుని 2020లో ఈ ఘటన జరిగిందని అధికారులు చెప్తున్నారు. స్టోన్ క్రషర్ను క్లోజ్ చేయకుండా ఉండాలంటే తనకు 2,20,00,000 రూపాయలు చెల్లించాలని బెదిరించడంతో దాని యజమానులు చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావులు రజనీని కలిసి చర్చించారు. తర్వాత రజనీ అనుచరులకు ఆ డబ్బులు చెల్లించినట్లు ఆధారాలున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. డబ్బులు ఇవ్వటం ఆలస్యమైందని భావించి ఆగ్రహించి రజనీ విజిలెన్స్ అధికారుల చేత స్టోన్ క్రషర్పై దాడులు కూడా నిర్వహించి దాని యజమానులను భయభ్రాంతులకు గురి చేసినట్లు కూడా ఫిర్యాదు అందింది. ఎవరి అనుమతి లేకుండానే విచారణ చేసిన అప్పటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 50 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ను నిర్వహిస్తున్నారని విజిలెన్స్ అధికారుల బెదిరింపులకు దిగారన్న ఆరోపణలున్నాయి. దీంతో భయపడిన స్టోన్ క్రషర్ యజమానులు రజనీని కలిసి తమకు జరిమానా పడకుండా సాయం చేయాలని కోరగా అందుకు ప్రతిగా 2,20,00,000 రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసింది. విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆరోపణలు రాగా తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు అందింది. దీంతో ఆ విభాగానికి చెందిన డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆ నివేదిక సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఇందుకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశారు. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని A7A ఐపీసీలోని 384, 120B సెక్షన్ల మీద కేసు పెట్టినట్లు తెలుస్తుంది. ఏకంగా A1గా విడుదల రజనీ, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3గా విడుదల రజనీ మరిది అయిన విడుదల గోపి, A4గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదులు అందగా ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఏసీపీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేశారు. ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేశారు. కేసు విషయానికి వస్తే 2020 సెప్టెంబర్ 4న పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిగ గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ కండ్రిగను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ పిఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు. స్టోన్ క్రషర్పై దాడులు చేయకుండా, స్టోన్ క్రషర్ను మూయించకుండా ఉండాలంటే రజనీని కలవాలని ఆదేశించారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజనీ ఆఫీస్కు వెళ్లి కలిశారు. వ్యాపారం సజావుగా జరగాలంటే అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందేనని, మిగతా విషయాలన్నీ తన పిఏ రామకృష్ణతో మాట్లాడాలని రజనీ వారికి హుకుం జారీ చేశారు. వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన 5 కోట్లు డిమాండ్ చేశారు. ఆ తర్వాత వారం రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఐపీఎస్ అధికారి అయిన పల్లె జాషువా తన బృందంతో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్లో తనిఖీలకు వెళ్లారు. ఆ స్టోన్ క్రషర్పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే హడావుడి చేశారు. అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్ మెయిన్ ఆఫీస్కు ఈ తనిఖీల గురించి సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక రెడీ చేశారు. జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని మిగతా అధికారులు ఏసీబీకి తెలిపారు. ఎఫ్ఐఆర్లో కూడా విడుదల రజనీ ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో విడుదల రజనీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనబడుతుంది. పోసాని బెయిల్పై బయటకు రావడంతో తర్వాత ఇక జైలుకు వెళ్లేది విడుదల రజనీ అంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు కనపడుతున్నాయి.